శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 22 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారండి. ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఫోన్లో పరిష్కారం తెలుపుతారు. మన గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందుంటారు. మేము కూడా మాకున్న సమస్యకి ఈ గురువుగారి ద్వారా పరిష్కారం తెలుసుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశి వారు రేపటి నుండి శనిదేవుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. రేపటి రోజున అంటే మీకు ఎన్నో రకాలైన అద్భుతాలు జరగబోతున్నాయండి. మీకు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా అయితే షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే రేపటి రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ ప్రయత్నం చేసినా అది మీకు బంగారం అవబోతుంది. అసాధారణమైనటువంటి ఒక అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. మీరు ఎంచుకున్న కొత్త మార్గాలు మీకు ఎన్నో రకాలైన విజయాన్ని ఇస్తాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి బలం, గాయాలు, అన్యాయాలు, పుట్టిన స్థిరత్వము, ఈ యొక్క రాశి వారికి మనసులో దాచుకున్న బాధల వెనుక జరిగినటువంటి మోసాలు, అలాగే వారిలోని అపారమైన గొప్ప శక్తి గురించి లోతుగా తెలుసుకుందాము. ఈ యొక్క రాశి వారి జీవితంలో చాలా అవమానాలు, అన్యాయాలు ఎదుర్కొని ఉంటారండి. మిమ్మల్ని పట్టించుకునే వారు కూడా మీరు నిస్వార్థంగా చేసిన సహాయాన్ని మర్చిపోయినటువంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. మీ ముందు ఒకలా, మీ వెనుక ఒకలా నటించేవారు, అలాగే మీ అందమైన ఆశలు కొట్టివేసిన వారు మీకు జీవితంలో చాలామంది ఉన్నారు. మీరు ఒక్కోటిగా గుర్తించుకోండి. ఆ పాత అవమానాన్ని మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దాయన్నమాట. ఈరోజు మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టిందని, మీరు పొందిన మానసిక గాయాలు మిమ్మల్ని మరింత దృఢంగా చేశాయని, మీరు పడిన ప్రతి దెబ్బ, ప్రతి కష్టం మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీ సహజమైన పట్టుదలను గుర్తుపెట్టుకోండి. ఉక్కు లాంటిదిగా మారారండి. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి చాలా మొండివారని కూడా అంటూ ఉంటారు అనమాట. ఇది మీ బలహీనత కాదు, అది మీ యొక్క అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు. ప్రపంచం కేవలము త్వరగా మారాలని చూస్తే మీరు మాత్రము అత్యంత స్పష్టంగా భద్రత, దీర్ఘకాలిక విజయం వైపు చూస్తారన్నమాట. ఇతరులు చూపించిన మార్గాలను, జీవిత స్థిరత్వాన్ని మీరు చూసుకోరండి. మీరు సమాజానికి శాంతి, సౌభాగ్యాలు తలుపు తీరుస్తారని మాట. మీరు చేసిన గొప్ప ప్లాన్లను, భద్రతాపరమైన ఆలోచనలో వేరే వాళ్ళు తమగా చెప్పుకోవడము, కాపీ కొట్టడము మీకు జీవితంలో చాలానే జరిగింది. మీ వెనుక జరిగిన కుట్రంత్రాలు, మీపై ఉన్న అసూయ, మీ పనిని చిన్న చూపు చూడడము మీకు మైనస్ అనమాట. ఇవన్నీ మీరు ఎదుర్కొన్న మానసిక బాధలండి. మీరు శారీరక దాడి కన్నా మానసిక ద్రోహం వల్లే ఎక్కువగా లోతుగా బాధపడతారు. మీ మార్పును అంగీకరించడంలో నెమ్మదిగా ఉంటారని, స్థిరత్వం కోసము ఎక్కువగా చూస్తారని సమాజం అయితే అంటుంది. అయితే రేపటి రోజున ప్రతి అవమానం మీలో విజయ సాధించాలని నిప్పును మరింతగా వెలిగించదని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి కష్టం మిమ్మల్ని సమాజం కోసం ఒక దృఢమైన, నమ్మదగిన దీపస్తంభంలా తయారు చేస్తుందండి. అలాగే మీకు దైవం ఇచ్చిన ఒక పెద్ద వరము కళాత్మక స్వభావం. మీ వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే కాదండి, జీవితంలోని సౌందర్యాన్ని, కళాత్మకత కూడా లోతుగా ప్రేమిస్తారన్నమాట. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే స్వచ్ఛమైన హృదయం, సున్నితత్వం వల్ల అందరి హృదయాలను గెలుస్తారండి. ఆచరణాత్మక శక్తి, డబ్బు సంపాదించడము, దాన్ని నిలబెట్టుకోవడము, లగ్జరీగా జీవించడము, అద్భుతమైనటువంటి ప్లాను, వీటిలో మీరు దిట్టులని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఏ ప్లాన్ చేసినా కూడా ఆ ప్లాన్ చాలా స్థిరంగా ఉంటుందండి. చాలా బలంగా కూడా ఉంటుంది అనమాట. ఆ ప్లాన్ని మీరు స్థిరంగా కూడా అమలు పరుస్తూ ఉంటారు. అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, ఈ యొక్క రాశి వారికి ఆ ఇద్దరు స్త్రీల యొక్క పాత్ర అనమాట ఒక కీలకమైనటువంటి మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటి అంశం చోటు చేసుకోబోతుంది. మీ జీవిత గమనంలో ఇద్దరు స్త్రీల వల్ల పూర్తిగా మలుపు తిరగబోతుంది. వారిని గుర్తించిన వారి పట్ల మీరు వ్యవహరించే తీరు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనమాట.
అదృష్టాన్ని, ధనాన్ని తెచ్చే స్త్రీ శక్తి శుభకారిణి. మీ జీవితంలోకి గొప్ప అదృష్టాన్ని, నిరంతరం ధనాన్ని తీసుకువచ్చే ఆ స్త్రీ శక్తి ఉంటుంది. మీరు అంటే వీరు ఒక అత్యంత ఆప్తులు కావచ్చు, మీ తల్లిగారు, మీకు అండగా నిలిచే సోదరి, మీ జీవిత భాగస్వామైన భార్య లేదా అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితురాలు కావచ్చు. వీరిలో ఎవరైనా సరే ఈ రేపటి రోజున మీరు చెప్పే ఒక సలహా మార్గం వల్ల మీకు ఆగిపోయిన అదృష్టం తిరిగి వస్తుందన్నమాట. వారి మాటను విశ్వసించి మీరు ముందడుగు వేయడం చాలా అంటే చాలా ధనవంతులు అవుతారని చెప్పుకోవచ్చండి. వారి మాట వినడం వల్ల, అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక స్త్రీ వల్ల మీ జీవితమే తలకిందులు కాబోతుంది. ఆ స్త్రీ మిమ్మల్ని ఇంతకుముందు మోసం చేసేటువంటి స్త్రీ కావచ్చు, నమ్మించి మోసం చేయడం అనమాట. అంటే ఉద్యోగపరంగా కావచ్చు, ప్రేమపరంగా కావచ్చు, స్నేహపరంగా కావచ్చు, ఎవరైనా సరే అండి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ఉన్నటువంటి ఆ స్త్రీ మీకు రేపటి రోజున తారసపడి మీ జీవితాన్ని తలకిందులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు తగు జాగ్రత్తలు పాటించి అటువంటి వారికి దూరంగా ఉండటము మీకే శ్రేయస్కరము. అలాగే ఆ స్త్రీ వల్ల చాలా అవమానాలు కూడా పడ్డారండి. అసూయ పడే మనస్తత్వం అయితే మీది కాదు. ఆధిపత్యాన్ని అంటే అనవసరమైన చెలాయించాలంటారు కదా, అలా అనమాట. మీ మీద ఆధిపత్యం చెలాయించడం అలా చూస్తూ ఉంటారన్నమాట. ఆ స్త్రీ వలన అందుకే వారికి దూరంగా ఉండటము చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. మీరు కష్టపడి చేసిన పనులకు అంటే వ్యాపారం లాభాలు పెరుగుతాయి, కొత్త అవకాశాలు వస్తాయి. ఆలస్యంగా జరిగినా కానీ మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. అలాగే ఆర్థిక పరంగా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోయి మిమ్మల్ని ఎదిరించిన దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీరు ఒక మంచి లాభాన్ని అయితే చూస్తారనమాట. ఇంకా చెప్పాలంటే మీ మాటలు తప్పకుండా మీరు ఇతరులు ఎవరైనా సరే మీ మాటలు వినాలని మీరు అనుకుంటూ ఉంటారు కదా, అలా ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా మీ మాటలు వినేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే మీరే పై చేయగా ఉండాలని మీరు కళలు కంటూ ఉంటారు కాబట్టి ఆ కళలన్నీ కూడా తప్పకుండా నిజమవుతాయండి. మీ కళ తప్పకుండా సాకారం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆశలను, ఎన్నో రకాలైనటువంటి కళలను కంటున్నటువంటి సమయంలో ఒక స్త్రీ వచ్చి మీ జీవితంలో అల్లకొల్లను చేసినటువంటి ఆ రోజులు పాత రోజులుగా కూడా గుర్తుంచి చాలా బాధపడతారండి. వృత్తి, వ్యాపారము, విద్య, కుటుంబం తప్పకుండా మీకు అన్ని విధాలుగా రేపటి రోజున బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో మరింత సానుకూలత, స్థిరత్వం మరియు విజయాన్ని తీసుకొని రావడానికి సహాయపడతాయని కూడా చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా లాభసాటిగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు చేసేదానికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా అయితే మీకు రేపటి రోజున లభించబోతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఇక రేపటి రోజున మీ వృత్తిపరంగా అన్ని రకాలు కూడా మీకు లాభసాటిగా ఉందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా అనుకూలమైన రోజుగా మీకు రేపటి రోజున ఉండబోతుంది. అలాగే వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా కూడా అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇక ఈ రాశి వారికి ప్రయాణ విషయంలో కూడా తగు జాగ్రత్తలు కొంచెం పాటించాలన్నమాట. అలాగే రేపున్న అడ్డంకులన్నీ తొలగి జీవితానికి స్పష్టమైన దారిని తీస్తుంది. దానం సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చేయండి. తెల్ల వస్త్రం లేదా పాలు, పెరుగు దానం చేయండి. మీకు కొత్త అవకాశాలను గ్రహాలు సానుకూలు తెచ్చిపెడుతుంది. శుభ రంగులు, శుభ సంఖ్యలు, శుభ సమయాలు అలాగే అన్నిటి గురించి మనం తెలుసుకుందామండి. ఇప్పుడు రేపటి రోజున అక్టోబర్ 22 బుధవారం కాబట్టి మీకు రేపటి రోజున మధ్యాహ్నం వచ్చేసి అంటే బుధుడు ప్రభావం ఉన్న రోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు రంగు అండి. ఈ రంగులు మీలోని కార్యదీక్షతను పెంచి అనుకున్న పనులు పూర్తి చేయడానికి శక్తిని ఇస్తాయన్నమాట. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3 మరియు 6. అంటే నూతన పెట్టుబడులు కానీ ఏమైనా మీరు వ్యాపార పరంగా విస్తరణకు ఈ సంఖ్యలు అనుకూలంగా. శుభ సమయం సాయంత్రము 4 గంటల నుండి 6 గంటల వరకు. ఈ సమయంలో మీ పనులకు సంబంధించినటువంటి ప్రణాళికలు రచించడము లేదా వాటిని ఆచరణలో పెట్టడము మంచిది. శుభప్రదమైనటువంటి ఉంగరము శుక్రగ్రహానికి సంబంధించినటువంటి వజ్రం ధరించడం వల్ల పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య చెప్పుకున్నాం కదండి. తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరము. తూర్పు దిక్కుల్లో ప్రయాణం చేయడం వల్ల మీకు అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ఏవైనా విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్స్ కానీ తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించడము మీకే మంచిదండి. ఇంకా చెప్పాలంటే ఏదైనా సరే అండి, ఇంకా ఆధ్యాత్మిక చింతన, ధర్మాలను ఈ సంఖ్యలు అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. రేపటి రోజున మీ విజయానికి అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. రేపు బుధవారం కాబట్టి మీరు సామాన్యులు కాదండి. మీలో ఒక దృఢమైన నిర్మాత, ఒక కళాకారుడు, మీ భూస్వామి, ఒక నాయకుడు దాగి ఉంటారు. మీ జీవితంలో పడిన ప్రతి దెబ్బ, ప్రతి కుట్ర, ప్రతి అవమానము ఇవన్నీ మిమ్మల్ని ఒక శిల్పంలో చెక్కుకున్న తీర్చిదే అనమాట. అంటే ఒక శిల్పంలో చెక్కాయని కూడా చెప్పుకోవచ్చు. విజయానికి చప్పట్లు కొడతారండి. మీ వెనుక కుట్ర చేసిన వాళ్ళే రేపు మీ ఆహ్వానం ఎదురు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే మీ సామ్రాజ్యం ఏమిటో తల వంచుకొని ఉంటారండి.
ఇక ఈ రాశివారు అంటే స్థిరత్వము, సంపద, నమ్మకము, దీర్ఘకాలిక విజయము. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా శక్తివంతమైనటువంటి టర్నింగ్ పాయింట్. మీరు పడిన కష్టాలు ఏమాత్రం కూడా వృధా కాలేదు. మీరు కోల్పోయిన ప్రతి విషయము ఇప్పుడు మీకు మరింత రెట్టింపు శుభ ఫలితంగా తిరిగి రిటర్న్ అయితే ఇవ్వబోతుందండి. మీ ఆలోచనలు, మీ కలలు, మీ కృషి అన్నీ కలిసి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కొత్త దారిని చూపించబోతున్నాయి. మీ సామర్థ్యము, మీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు అన్ని పనులు కూడా విజయవంతం అయితే అవుతాయి. ఇదే మీ సామ్రాజ్య సమయం అండి. మరి మీకు రేపటి రోజున అన్ని రకాల కూడా లక్ష్మీ అనుగ్రహం అనేది కూడా పరిపూర్ణంగా కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీరు ఎటు కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసము శివుణ్ణి ఆరాధించడం వల్ల మీకు అన్ని రకాల కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Thank you for watching.